శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య. ఇక ఈ అమావాస్య లోపుగా కుంభరాశి వారు ఈ ముగ్గురి వ్యక్తుల కారణంగా చాలా డేంజర్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారికి ఏ ముగ్గురి వ్యక్తుల కారణంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఆ ముగ్గురి వ్యక్తుల వల్ల ఈ కుంభరాశి వారికి ఎటువంటి పెను ప్రమాదం రాబోతూ ఉంది, ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో ఈ కుంభరాశి 11వ రాశి. ఇక కుంభరాశి వారు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలుపుకోలుగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకుంటూ అమలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏకపక్ష నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి అనుభవజ్ఞులను కలిసి వారి సూచనలను సలహాలను తీసుకోవడం ఈ రాశి వారికి బాగా లాభిస్తుంది. అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను అభివృద్ధి చేసి విస్తరిస్తారు. ఇక ఈ రాశివారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత స్నేహానికి కూడా ఇస్తారు. స్నేహితులకు కష్టాలు వచ్చినప్పుడు వారికి సలహాలు సూచనలే కాకుండా వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తారు. ఇక కుంభరాశి వారు పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఎన్నో అత్యంత శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య లోపల ముగ్గురు వ్యక్తుల కారణంగా ఈ కుంభరాశి వారు భారీ ప్రమాదంలోకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, మీరు ఈ సమయంలో అయితే మీ జీవిత భాగస్వామి కారణంగా ఒక పెను ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారు. తను చేసిన పొరపాటు కారణంగా మీరైతే ఆర్థిక పరంగా ఎంతో నష్టపోయే ప్రమాదం అయితే సంభవించబోతుంది. అంటే మిమ్మల్ని డబ్బుల విషయంలో షూరిటీ సంతకాలు చేయమని మీ యొక్క దగ్గరి బంధువులో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కోరుకుంటారో ఆ విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా తన యొక్క మాటలు విని మీరు షూరిటీ సంతకాలు చేస్తారు. వారు అనివార్య కారణాల వల్ల ఆ డబ్బులు సమయానికి ఇవ్వకపోవడం వల్ల ఆ నష్టాన్ని మీరు భరించాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఈ డిసెంబర్ 1వ తేదీ అమావాస్యలోపు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి గల కారణం మీ యొక్క జీవిత భాగస్వామి కారణం అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కేవలం మీ భార్యాభర్తలు కాకుండా మీ శ్రేయోభిలాషులతో సంప్రదించి తగిన నిర్ణయాలు తీసుకోండి. లేదంటే మీరు ఆర్థిక పరంగా నష్టపోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా పెను ప్రమాదంలో పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి రెండవ ప్రమాదం ఏమిటి అంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారి కారణంగా ఈ సమయంలో వారు మీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎలా అంటే, మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేయని తప్పును
మీరు చేశారని మీ ఆఫీసులో అందరి ముందు మిమ్మల్ని ఒక దోషిలా చిత్రీకరించి మిమ్మల్ని అవమానిస్తుంటే మాత్రం మీరు చేయని తప్పుకు నిందలు పడుతూ మౌనంగా ఉండకండి. అలా మీరు మౌనంగా ఉంటే మాత్రం ఆ తప్పు మీరే చేశారని మీ మేలు కోరే తోటి ఉద్యోగస్తులు కూడా, అలాగే మీ పై అధికారులు కూడా అనుకుంటారు. అలాగే మీ పైన వారు నేరారోపణ చేసినప్పుడు నిజాన్ని నిరూపించుకోవడానికి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతేకాని మౌనంగా ఉండకండి. ఇక మీ శ్రేయోభిలాషులు ఎవరైతే మీ ఆఫీసుల్లో ఉన్నారో వారి హెల్ప్ తీసుకొని నిజాన్ని నిర్భయంగా నిరూపించడానికి అయితే ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్యలోపు మూడవ ప్రమాదం విషయానికి ఏమిటంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఇచ్చిన సలహాల కారణంగా మీరైతే ఫైనాన్షియల్గా ఎంతో నష్టాన్ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పార్ట్నర్ కావాలని చేసిన లేదా వారి అంచనాలు నిజమవుతాయని మీకు సలహాలు ఇచ్చినా కానీ వారి యొక్క సలహాలు పాటించడం వల్ల మీరైతే ప్రమాదంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని కారణంగా మీకు వ్యాపారంలో భారీ ఆర్థిక నష్టం అయితే సంభవించబోనున్నది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎందుకనంటే మీ యొక్క మేలు కోరుకునే వారితో లేదా మీ శ్రేయోభిలాషులతో అలాగే అనుభవజ్ఞులతో మాత్రమే మీరు సలహాలు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించి సలహాలు తీసుకోండి. లేకపోతే మీ వ్యాపారంలో ఆర్థిక నష్టం అనేది మీకు ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఇది మీ యొక్క కుటుంబ జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఇక ఈ విధంగా కుంభరాశి వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన రాబోతున్నటువంటి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన అతిపెద్ద అమావాస్య లోపు ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా అయితే భారీ ప్రమాదంలోకి మీరు వెళ్ళబోతున్నారని ఎంతైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ డిసెంబర్ 1వ తేదీన మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు పొరపాట్లు చేశారంటే, అంటే ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే దానివల్ల మీరు ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు వారికున్న ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పరమశివుణ్ణి ప్రతినిత్యం స్మరిస్తూ ఉండండి. ఆ భోళాశంకరుడు మీకుండే ప్రతికూల అంశాలను అనుకూలంగా మారుస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ఈ కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.